తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసిందంటూ ఆరోపిస్తూ అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. తీర ప్రాంత నగరాలు, మౌలిక సదుపాయాల లక్ష్యంగా భీకర దాడులకు దిగుతోంది. అటు అమెరికా దాడులకు ఇరాన్ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఎదురుదాడికి దిగింది. ఇరాన్పై వరుసగా రెండో రోజు అమెరికా సైన్యం క్షిపణులతో విరుచుపడుతోంది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసిందంటూ ఇరాన్పై భీకర దాడులు చేస్తోంది. ఈ విడతలో ఇరాన్లోని 90 లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ తీర ప్రాంతంలో వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా ఆస్తులు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. నౌకాదళ సామర్థ్యాలు, సైనిక లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలతో సహా 90 ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా బలగాలు దాడి చేశాయని సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. తీర ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో పేలుల శబ్దాలు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. కిష్ ద్వీపంపై యుద్ధ విమానాల శబ్దాలు వినిపించాయని, బందర్ అబ్బాస్, కొనార్క్, చాబహార్ ఓడరేవు నగరాల్లో పలు పేలులు సంభవించాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపింది. ప్రధానంగా భారత్కు ఎంతో కీలకమైన చాబహార్ పోర్టుపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో కలంతారి పోర్టు, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ధ్వంసమైనట్లు ఇరాన్ మీడియా తెలిపింది. చాబహార్ నగరంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. కనీసం 3 విద్యుత్ లైన్లు తెగిపోయాయని, చాలా మంది పౌరులు అంధకారంలో జీవనం సాగిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. గోలెస్తాన్ ప్రావిన్స్లోని ఆక్వాలా నగర శివార్లలో ఉన్న ఒక రైల్వే వంతెనపై అమెరికా బలగాలు దాడి చేశాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అక్టేకే ఖాన్ వంతెన లక్ష్యంగా 7 శత్రు క్షిపణులు దూసుకొచ్చాయని పేర్కొంది. వాటిలో 2 రైల్వే పట్టాలపై పడినట్లు వెల్లడించింది. అహ్వాజ్ నగర శివార్లో జరిగిన దాడిలో 3 పౌరులు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. అటు పవిత్ర నగరం మషహద్కు వెళ్లే 2 వంతెనలను అమెరికా పేల్చేసినట్లు ఐఆర్జీసీ ఆరోపించింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ నగరంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ను సమాధి చేయనున్నట్లు ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. అమెరికా దాడితో టెహ్రాన్ నుంచి మషద్కు రైలు సర్వీసులు నిలిచిపోయాయి. రైలు మార్గాలు దెబ్బతినడంతో సర్వీసులను నిలిపివేసినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా రైలు మార్గాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి హెచ్చరించారు. అమెరికా మరింత గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటుందని వ్యాఖ్యానించారు. హర్ముజ్ల వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తే తదుపరి సైనిక చర్య మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. నౌకాయాన స్వేచ్ఛ, ఇంధన ప్రవాహాలను పరిరక్షించేందుకు అమెరికా మునుపెన్నడూ లేనంత గట్టిగా ప్రతిస్పందిస్తుందన్నారు. ఒప్పందం కూడా ఇదే విధంగా చేసుకున్నట్లు వాన్స్ చెప్పారు.